చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మరి దేవుని సేవకునిగా మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇబ్బంది అనుకోకుండా కొంచెం నవ్వుతా పక్కవారికి వందనాలు చెప్పండి, ప్రైజ్ లార్డ్ అని చెప్పండి, ప్రైజ్ లార్డ్ అని చెప్పండి. దేవుడు మనందరికీ సమాధానాన్ని కలగచేయునుగాక. సమాధానం అనేది దేవుని ద్వారా కలుగుతుంది. పౌలు అంటాడు, ఆత్మ కలిగించు ఐక్యత. ఇది ఎక్కడ నిక్షిప్తమై దాచబడిందంటే సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను మీరు కాపాడుకొనుచు అంటాడు. మనం కాపాడుకోవలసిన వాటిలో ఒకటేంటంటే ఐక్యతను మనం కాపాడుకోగలిగితే ఐక్యతలో జీవం, ఆశీర్వాదం, బలము ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నవండి. ఎక్కడ ఐక్యత లేదో అక్కడ బలం ఉండదు, అక్కడ జీవం ఉండదు, అక్కడ ఆశీర్వాదము కూడా ఉండదు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ బలము, జీవము, ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. కాబట్టి మన కుటుంబాల్లో మనం సమాధాన స్థితిని కలిగి ఉండాలి, సంఘములో సమాధాన స్థితిని మనం కలిగి ఉండాలి, సమాజంలో కూడా మనం సమాధాన స్థితిని మనము కలిగి ఉండాలి. కుటుంబం అన్న తర్వాత, సంఘం అన్న తర్వాత, సమాజం అన్న తర్వాత చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. వాటిని మన మనసులో పెట్టుకొని మనసులో వాటికి గూడు కట్టి వాటిని పెంచి పెద్ద చేసి మనం సమాధాన స్థితిని కోల్పోకూడదు. సమాధాన స్థితిని మనం కోల్పోకూడదు. సమాధాన స్థితిని కోల్పోవటం ద్వారా దేవుని ద్వారా అనుగ్రహించబడే ఆశీర్వాదాలు మనం కోల్పోతామండి. ఈ లోకంలోనికి మనం ఏం తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుండి మనం ఏం తీసుకొని కూడా వెళ్ళం. భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం, భూమి మీద మనం జీవించే కొద్ది కాలంలో మనము మన కుటుంబంతో, సంఘముతోటి, సమాజము అనగా ఇరుగు పొరుగు వారితోటి మనం సమాధాన స్థితిని కలిగి జీవించగలిగితే దానికి మించిన ధన్యత ఇంకొకటి ఉండదండి. దేవునికి ఒకసారి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇది అపవాది మనలో పాడు చేస్తాడు. దుష్టుడు దానిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తాడు. ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో దానిని మనం కాపాడుకోగలిగితే, దేవుని సహాయము ద్వారా దాన్ని మనం మన జీవితాల్లో మనం కలిగి ఉండగలిగితే నిశ్చయముగా దేవుని ద్వారా మనమందరము కూడా దీవించబడుదుముగాక. చాలా సంతోషం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచన భాగం. ఒకరు చదువుతుండగా మీరందరూ కూడా బైబిల్ కలిగినటువంటి వారు బైబిల్ తెరచి ఈ మాటలు మీరు గమనించాలని మనం చేస్తున్నాను. మీద ఉదయించెను. చాలు, ఈ వచన భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. చెప్దాం, ఆమేన్, ఆమేన్. గడిచిన ఆదివారం మనం దేవుని సన్నిధిలో ధ్యానం చేసిన ఆ వాక్య సందేశం ఎవరికైనా గుర్తుందా? కొంచెం కష్టం అంటారా? సో యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచున్న ఒక మనుష్యుడు. 2 ఆరాధనలో కూడా అదే అంశం మీద మనం ధ్యానం చేయడం జరిగింది. ఈరోజు నేను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటుంటే ప్రభు ఈ వచ్చిన భాగాన్ని నా హృదయంలోనికి తీసుకుని వచ్చారు. కొద్ది సమయం చదవబడిన ఈ వచ్చిన భాగంలో నుండి కొన్ని మాటలు మనం చక్కగా ధ్యానం చేద్దామండి. ఆ వచ్చిన భాగంలో ఉన్న మాటలు నేను పలుకుతా, నాతో కలిసి మీరు కూడా చెప్పండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఎంతమందికి సంతోషంగా ఉంది ఈ మాటలను బట్టి?
బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ ఆదివారపు ఆరాధనలో దేవుని వెలుగు మన మీదకి వచ్చింది. ఆయన మహిమ మన మీద ఉదయిస్తూ ఉంది. మనం తేజరిల్లబోతూ ఉన్నాం. మనం ప్రకాశించబోతూ ఉన్నాం. ఈ వచన భాగంలో ఉన్నటువంటి మాటలో ఒక్క మాట ప్రధానంగా ఈ ఆరాధనలో మనం ధ్యానం చేద్దామండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. వెలుగు వచ్చి రెడీగా ఉంది. దేవుని మహిమ మన మీద కనబడతా ఉంది. తేజరిల్లే ఆ ఘడియలు, మనం ప్రకాశించే రోజులు మనకు దగ్గరగా ఉన్నాయి. ఇవి మన జీవితంలో అక్షరాలుగా ఆ తేజరిల్లే రోజుల్లో మనం నడిపించబడాలంటే మన వైపు నుండి మనం చేయవలసింది ఒకటి ఉంది. ఏంటదంటే దేవుడు అంటున్నాడు, లెమ్ము. ఏమంటున్నాడు చెప్పండి? లెమ్ము. లెమ్ము అన్న మాట నేను కొంచెం గట్టిగా పలికాను అనుకోండి, కూర్చున్న మీరు లేచే అవకాశం ఉంది. కూర్చున్న మనం లేవటం కాదండి. లెమ్ము అన్నటువంటి ఆ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం, ఎక్కడి నుండి మనం లేవాలి, ఏ పరిస్థితుల నుండి లేవాలి, ఏ ప్రదేశం నుండి మనం లేవాలి, వీటిని దేవుని వాక్యపు వెలుగులో నుండి మనం ధ్యానం చేద్దాం. మనం లేవగలిగితే దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. మనం లేవగలిగితే దేవుని మహిమ మన మీద ఉదయిస్తుంది. మనం లేవగలిగితే మనం తేజరిల్లుతాం. లేవలేదనుకోండి, మన మీద దేవుని వెలుగు ప్రకాశించదు, దేవుని మహిమ మన మీద కనబడదు, తేజరిల్లే ఆ పరిస్థితులు మన జీవితంలో ఉండవండి. ఇంకా కన్నీళ్ళు, ఇంకా దుఃఖము, నిట్టూర్పు, బలహీనతలు, శాపము, నిందలు, అవమానకరమైన పరిస్థితులు, ఎటు వెళ్ళినా ప్రతికూల ఆ పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటిని దాటి తేజరిల్లే అనుభవంలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవా మహిమ నీ మీద ఉదయించున్నట్లుగా, నీ మీద వెలుగు ప్రకాశించున్నట్లుగా నువ్వు లేవాలి. లెమ్ము, తేజరిల్లుము. ఇదే మాటను క్రొత్త నిబంధనలో కూడా దైవజనుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడండి. మీరు చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మీరు 14వ వచన భాగాన్ని మీరు గమనించగలిగితే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎవరు చెప్పుచున్నారు? సేవకులు మనుషులు కాదు. సేవకులను మరుగు చేసి దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు మహిమ, ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంది. ఎప్పుడు? దేవుని వాక్యం అంటా ఉంది, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఎక్కడి నుండి లేవాలి? మనం మృతులలో నుండి లేవాలి. మృతమైన స్థితిలో నుండి మనం లేవాలి. మృతమైన అనుభవాల్లో నుండి మనం లేవాలి. మృతులలో నుండి నువ్వు లేవాలి. లెమ్ము, యెహోవా వెలుగు నీ మీదకి వస్తూ ఉంది. నువ్వు తేజరిల్లే, నువ్వు ప్రకాశించే గడియలు సమీపంగా ఉన్నాయి.
దేవుని మహిమ నీ మీద ఉదయించబోతా ఉంది. దేవుని మహిమ నీ మీద ఉదయించి నీవు తేజరిల్లాలంటే నీవు లేవాలి. ఎక్కడి నుండి లేవాలి అంటే మృతులలో నుండి నీవు లేవాలి. మృతమైన స్థితిలో నుండి నీవు లేవాలి. ఈ మృతమైన స్థితి పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా తెలియచేశాడు. ఏమని తెలియచేశాడంటే, నీవు జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. ఎందుకంటే నువ్వు చల్లగానైనా లేవు, ఇటు చూస్తే వెచ్చగానైనా లేవు. దేవుడు అంటున్నాడు, ఉంటే నువ్వు చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నులివెచ్చని స్థితి అది నీకొద్దు. ఈ నులివెచ్చని స్థితి దేన్ని సూచిస్తుందంటే నామకార్థ భక్తిని, నామకార్థ స్థితిని సూచిస్తూ ఉందండి. ఇలా నామకార్థ స్థితి కలిగినటువంటి వారిని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో తన సేవకుని ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. నీవు జీవించుచున్నావన్న పేరు కనబడుతుంది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు మృతమైనవి. దాన్ని ఇంకా మనం స్పష్టంగా చెప్పుకోవాలంటే మన ఆధ్యాత్మిక అనుభవాలు, మన ప్రార్థన అనుభవాలు, పరిచర్య అనుభవాలు, దేవునితో మనకున్న సహవాస అనుభవాలు ఏమైపోయినాయి అంటే మృతమైపోయినాయి. పేరు మాత్రం ఉంది, నేను క్రైస్తవుడను. పేరు మాత్రం ఉంది, నేను క్రీస్తును కలిగిన వాడను, ఆదివారం మందిరానికి వెళుతున్నవాడనని పేరు మాత్రం ఉంది. ఆ పేరులో తగినటువంటి జీవం, క్రియలు నీలో కనబడటం లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ రోజున ఆత్మీయ స్థితిలో మృతమైనటువంటి మనము ఆ మృతమైన అనుభవాల్లో నుండి మరలా తిరిగి మనం లేవాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. లేమో ఇంకెంతకాలం నువ్వు నామకార్థ స్థితిలో, నులివెచ్చని స్థితిలో నువ్వు ఉంటావు. అక్కడి నుండి నువ్వు లేవగలిగితే దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంది, ఆయన మహిమ నీ మీద ప్రకాశిస్తూ ఉంది. నువ్వు తేజరిల్లుతావు. చూడండి, ఎఫెసీ పత్రికలో 14వ వచనంలో 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నామకార్థమైనటువంటి ఆ స్థితిని ఈ ఆదివారపు ఆరాధనలో మనము విడిచిపెట్టుదుముగాక. మన ఇళ్ళల్లో ట్యూబ్ లైట్లు ఉంటాయి కదా, అవి మాడిపోయినప్పుడు ఎలా వెలుగుతాయి చెప్పండి? ప్రతి 2-3 సెకండ్లకి వెలుగుతా ఆరిపోతా. అలా వెలుగుతూ ఆరిపోతా ఉన్న చోట మనం కూర్చొని ప్రశాంతంగా ఉండగలమా? చిరాకు వచ్చేస్తుందా రాదా? అది ఆరిపోయినా పూర్తిగా ఇబ్బంది ఉండదు, వెలిగితే అసలు ఇబ్బంది లేదు. వెలుగుతూ ఆరిపోతూ ఉందనుకోండి, అక్కడ ఉన్నటువంటి వారికి చిరాకు వచ్చేస్తుంది. ఆత్మీయ స్థితిలో మృతమైన అనుభవం అంటే అదే. అటు వెలగను లేము, ఇటు ఆరిపోను లేము. వెలుగుతూ ఆరిపోతూ లేదా ఇటు దేవుని మందిరము, అటు లోకము, ఇటు దైవ సంబంధమైన ఆధ్యాత్మిక వాటిలో మనము పాలొందుతూనే మళ్ళా లోక సంబంధమైన ఆచారాలలో కూడా వాటిని కూడా కోరుకోవటం, వాటికి కూడా మన జీవితంలో స్థలం ఇవ్వటం. ఇటు దేవుడు, అటు లోకం, ఇటు దైవారాధన,
అటు లోక సంబంధమైన ఆచారాలు, రెండిటిని పెనవేసుకొని సాగే ప్రయాణమే ఆత్మీయ స్థితిలో మృతమైన అనుభవం. అవి నిర్జీవ క్రియలని దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోనే 10వ వచనాన్ని మీరు చూడండి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని మీరు పరీక్షించండి. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏదైనా ఒక దాన్ని మనం కొనేటప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం? పరీక్షిస్తాం. మంచిగా ఉందా లేదా. చివరికి కూరగాయలు కొనేటప్పుడు కూడా మనం పరీక్షిస్తాం. మంచిగా ఉన్నాయా, వడిలిపోయినాయా, మంచిగా ఉన్నాయా, కుళ్ళిపోయినాయా, మంచిగా ఉన్నాయా, ముదిరిపోయినాయా చూస్తామా లేదా? పరీక్షిస్తాం. పరీక్షించి మంచిగా ఉన్న వాటినే మనం తీసుకుంటాం. మన జీవితంలో ఏది కొనేటప్పుడైనా మనం దాన్ని పరీక్షిస్తాం. పరీక్షించే దేన్నైనా మనం తీసుకుంటామండి. దైవజుడైన పౌలు కూడా ఏమంటున్నాడంటే, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని మీరు పరీక్షించండి. మన భక్తిలో, ప్రభువును మనం ఆరాధించే విషయంలో, ప్రభువును మనం సేవించే విషయంలో, ప్రభువును మనం వెంబడించే విషయంలో, ఏదో నామకార్థంగా వెళుతున్నామంటే వెళుతున్నాము, ఏదో ప్రార్థన చేసుకుంటున్నామంటే చేసుకుంటున్నాం, ప్రభువును వెంబడిస్తున్నామంటే వెంబడిస్తున్నాము కాదు. ఒక రోజున మన భక్తి దేవుని ఎదుట నిలబడాలి. దేవుని ఎదుట నిలబడాలి. దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుని ద్వారా ప్రతిఫలాన్ని పొందగలిగిన ఆ అనుభవం మనకు కావాలి. దేవుని ఎదుట నిలబడినప్పుడు మనం ఆయన ఎదుట తలెత్తుకొని సిగ్గుపడనక్కరలేని వ్యక్తులంగా ఆయన ఎదుట మనం నిలబడాలి. అటువంటి భక్తి మనం చేయాలి. అటువంటి భక్తి మనం చేయాలి. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, నేను చేసేది దేవునికి ప్రీతికరంగా ఉందా, ఆయనకి ఇష్టంగా ఉందా, ఆయనకు అయిష్టంగా ఉందా, ఆయన సంతోషిస్తున్నాడా లేదా ఆయన దుఃఖపడుతున్నాడా, నేను చేస్తున్న ఈ పనుల ద్వారా, ఈ క్రియల ద్వారా నా దేవునికి సంతోషం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా అన్నది మనం పరీక్షించాలి. పరీక్షించకుండా గుడ్డివారంగా మనం వెళ్ళకూడదండి. గుడ్డివారంగా మనం వెళ్ళకూడదు. పరీక్షించి దానిని మనం చేయాలి. పరీక్షించి దాన్ని మనం చేయాలి. ఎక్కడ దాన్ని మనం పరీక్షించగలం? దేవుని వాక్యపు వెలుగులో దానిని మనం పరీక్షించగలమండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదవగలిగితే, ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వినగలిగితే, ప్రతి శనివారం దేవుని వాక్యాన్ని వినగలిగితే, సభలలో దేవుని మాటలు వినగలిగితే, వినిన మాటలను మనం గ్రహించగలిగితే, వాటిని మన హృదయంలో భద్రం చేసుకోగలిగితే, ప్రభువుకి ఇష్టంగా, ఆయనకు ప్రీతికరంగా మనం జీవించగలం. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని మీరు పరీక్షించి అలాగే మీరు చేయండి. ఎలా చేయాలి చూడండి, అక్కడ ఏమంటున్నాడో, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక. నిష్ఫలమైన అంధకార క్రియలు. నిష్ఫలమైన అంటే దాని వలన ప్రయోజనము లేదు. ప్రయోజనము లేని దానిని మీరు ఎందుకు చేస్తున్నారు? దాని వలన మీకు ఏమి ఉపయోగం, ఏమి ప్రయోజనం, దాని వలన మీకు ఏం మేలు కలుగుతుంది? నిష్ప్రయోజనమైన దాన్ని మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు పరీక్షించండి, మీరు ఆలోచన చేయండి. మీరు చేసేది ప్రయోజనకరమైనదేనా? దాని వలన మీకు ఉపయోగం కలుగుతుందా? దాని వలన మీకు మేలు కలుగుతుందా? ఒకసారి మీరు పరీక్షించండి. పరీక్షించి మీరు ఆ ప్రకారంగా వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోండి అంటున్నాడండి. అంధకార క్రియలు. ఏ క్రియలు అంటే అవి? అంధకార క్రియలు. అంధకార క్రియలు అనగా చీకటి సంబంధమైనటువంటి కార్యాలవి. వాటిని ఏం చేయమంటున్నాడంటే ఖండించండి.
వాటిని ప్రోత్సహించమాకండి, వాటిని ఎంకరేజ్ చేయమాకండి. వాటిని చేస్తున్నప్పుడు, వాటిని అనుసరిస్తున్నప్పుడు, వాటి మార్గంలో ఎవరైనా వెళుతున్నప్పుడు పర్వాలేదులని చెప్పమాకండి. వాటిని మీరు ఖండించాలి. నిష్ప్రయోజనమైన అంధకార క్రియలు, వాటి వలన మీకు ప్రయోజనం లేని వాటిని మీరు ఖండించాలి. మీరు వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోవాలి. వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోవాలి. మీరు పరీక్షించండి అంటున్నాడు. చూడండి 12వ వచనం అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. అది వెలుగే కదా. ఒక దినాన మన క్రియలన్నీ పరీక్షించబడతాయి, మన క్రియలన్నీ ప్రత్యక్షపరచబడతాయి. అది వెలుగు చేత ప్రత్యక్షపరచబడతాయి. మన క్రియలన్నీ వెలుగులోనికి వచ్చినప్పుడు, మన ప్రవర్తన అంతా వెలుగులోనికి వచ్చినప్పుడు, మన భక్తి అంతా కూడా వెలుగులోనికి వచ్చినప్పుడు మనము సిగ్గుపడే వారంగా ఉండకూడదు. సిగ్గుపడనక్కరలేని వారంగా దేవుని ఎదుట మనం నిలబడాలి. అదే నేను మందిరానికి వెళుతూ, ప్రార్థనకు వెళుతూ, దేవుని నమ్ముకొని నిష్ప్రయోజనమైన ఈ క్రియలు నేను చేశానే అని ఒకరోజు నువ్వు సిగ్గుపడకూడదు. ఇదిగో నేను మందిరానికి వెళుతూ, ప్రార్థనకు వెళుతూ, ప్రభువుని నమ్ముకొని, వాక్యాన్ని ఎరిగి, వాక్యాన్ని తెలుసుకొని, వాక్య సత్యము నాకు బోధించబడుతుండా వాటిని నా హృదయంలో భద్రపరుచుకొని, ఇదిగో నిష్ప్రయోజనమైన వాటిని నేను విడిచిపెట్టాను, అంధకార సంబంధమైన క్రియలను నేను విడిచిపెట్టాను, నా దేవుల్లో నేను యథార్థంగా, నమ్మకంగా, నీతిగా, భక్తిగా నేను జీవించాను అని ఒక దినాన ప్రభు దగ్గర నిలబడినప్పుడు మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దాము హల్లెలూయా. చెప్దాము హల్లెలూయా. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో, మన మనస్సాక్షి ద్వారా, మన హృదయంతో ఆయన మాట్లాడతాడు. నిష్ఫలమైన అంధకార క్రియలేవో ఆయన మనకు తెలియచేస్తాడు. మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, గ్రహిస్తున్నాం, మనకు అర్థమవుతా ఉంది. అపవాది మనల్ని మోసగించున్నట్లుగా వాడు మనకేసే ముసుగు యేసు నామములు అది తొలగించబడునుగాక. వెలుగు సంబంధుల వలె మనము నడుచుకోవాలి. వెలుగు సంబంధుల వలె మనము నడుచుకోవాలి. ఒక రోజున ప్రభు ఎదుట నిలబడినప్పుడు మనం ధైర్యంగా ఆయన ఎదుట నిలబడాలి. ఇంకా ఎవరైనా ఒకవేళ నిష్ఫలమైన అంధకార క్రియలలో ఒకవేళ పాలివారైన ఆ ఆధ్యాత్మిక మృతమైన స్థితిలో ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ నుండి నీవు లేవాలి. గతంలో ఏదో అయిపోయింది, ఇక దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇక వాటిని విడిచిపెట్టు, వాటిని వదిలిపెట్టు. ఆ స్థితి నుండి, ఆ పరిస్థితుల నుండి, ఆ అనుభవాల నుండి దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకొని నువ్వు లేవగలిగితే ఆయన వెలుగు నీ మీద ఉదయిస్తూ ఉంది, ఆయన మహిమ నీ మీద కనబడుతూ ఉంది. నిశ్చయముగా దేవుడు నిన్ను తేజరిల్ల చేస్తాడు. లేదు నువ్వెన్నైనా చెప్పు, నువ్వెంత గొంతు చించుకొని నోరు పగిలేటట్టు అరిసి దేవుని మాటలు చెప్పినా, నా జీవితం నాది, నా ఇష్టం నాది, నాకు నచ్చినట్లు, నాకు తోచినట్లు, అది దేవునికి సంతోషమైన, దేవునికి ఒకవేళ సంతోషం లేకపోయినా నాకు అనవసరం, నాకు తోచినట్లు నేను చేస్తానంటే సేవకులంగా మేమేమి చేయలేం. దేవుడు కూడా 1-2 మార్లు ఆయన మనల్ని హెచ్చరిస్తాడు.
ఆ తర్వాత దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడు. దేవుడు ఒకవేళ విడిచిపెట్టేస్తాడు అనుకోండి, అక్కడ దాకా మొండిగా మూర్ఖంగా మనం వెళ్ళామనుకోండి, ఇక ఆ తర్వాత పరిస్థితులు మన జీవితంలో మనలను అంధకారం కమ్మేస్తుందండి, చీకటి మనలను కమ్మేస్తుంది. ఇంకా అప్పుడు మనం ఎంత ఎలుగెత్తి కేకలు పెట్టి మొరపెట్టి ఏడ్చిన ప్రయోజనం ఉండదు. దేవుని వాక్యం అంటా ఉంది, నేడు అను సమయం ఉండగానే. ఎప్పుడంట? నేడు అను సమయం ఉండగానే. దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉండగానే, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉండగానే, దేవుడు మనల్ని సరిచేస్తూ ఉండగానే మనము సరిచేయబడుదుముగాక, మనము దిద్దబడుదుముగాక, మనము మార్పు చెందుదుముగాక, మారు మనసు పొందుదుముగాక, క్రియలను మార్చుకొందుముగాక, వెలుగు సంబంధుల వలె దేవుని సన్నిధిలో మనము నడుచుదుముగాక. నిష్ప్రయోజనమైన అంధకార క్రియలలో మనము పాలువారమై ఉండక వాటిని మనము ఖండించుదుముగాక. ఖండించాలి, ప్రోత్సహించకూడదు. వాటిలో మనం పాలువారం కాకూడదండి. ఎందరికో దేవుని వాక్యము, దేవుని వాక్కు ప్రత్యక్షత అనుగ్రహించబడక, దేవుని వాక్యం వారికి దొరకక ఆత్మీయ స్థితిలో బలహీనమైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు మనకి వాక్యాన్ని సమృద్ధిగా ఇచ్చాడు. కాబట్టి ఒక్కోసారి మనకి దేవుని వాక్యపు విలువ అర్థం కావటం లేదేమో అనిపిస్తుందండి. కొత్త అల్లుడు తినంగా గారిలో ఆయనకి ఎలా అనిపించినాయి అంట, వాక్యం వినగా మనకు కూడా ఒక్కోసారి అట్లా అయిపోతుందేమో అనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు దేవుని వాక్యము దొరకక, దేవుని వాక్యాన్ని చెప్పేవారు లేక, వివరించేవారు లేక, ఉపదేశించేవారు లేక అల్లల్లాడిపోతూ ఉన్నారండి. ఈ రోజున దేవుడు మనకు వాక్య సమృద్ధిని దేవుడు మనకి ఇచ్చాడు. కూర్చున్న వాక్యం, నిలబడిన వాక్యం, నడిచిన వాక్యం, ఇంట్లో ఉన్న వాక్యం, నిద్రపోతున్న దేవుని మాటలు మనకి లేపి దేవుడు వినిపింప చేస్తూ ఉన్నాడు. ఇంత వాక్య సమృద్ధి మనకి దేవుడు అనుగ్రహించారు. అయితే వాక్యము ఏది చెప్తుందో దానిని మనము మన జీవితంలో అనుసరించి మనం నడుచుకోవాలి. వాక్యము ఏది వద్దని ఖండిస్తుందో దానిని మనం విడిచిపెట్టాలి. ఆ స్థితి నుండి మనము తిరిగి లేవాలి. నామకార్థ స్థితి నుండి మనము లేచుదుముగాక. నామకార్థ స్థితి నుండి దేవుడు అంటున్నాడు, లెమో లెమో తేజరిల్లము అంటున్నాడు. నువ్వు అక్కడే ఉంటే తేజరిల్లలు. ఆ నామకార్థ స్థితిని నువ్వు విడిచిపెట్టగలిగితే నువ్వు తేజరిల్లగలవు. ఈ రోజున నామకార్థ స్థితి బ్రతుకు నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనలను లేపునుగాక. మనము తేజరిల్లుదుముగాక. దేవుని కొరకు మనం ప్రకాశించుదుముగాక. మన వెలుగు విరచిమ్మునుగాక. దేవుని సేవకులుగా నేను మీకు బ్రతిమలాడి చెప్తా ఉన్నాను, నామకార్థ స్థితి మన జీవితాల్లో సంపూర్ణంగా తొలగించబడునుగాక. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, నీవు మృతుడివే అన్న మాట అది మన గురించి చెప్పకుండా ఉండబడునుగాక. దేవుని కొరకు మనం ఒక ప్రకాశించేటువంటి దీపంగా, కొంచెం మీద పెట్టబడిన దీపంగా, అందరికీ వెలుగునిచ్చే దీపంగా మన జీవితాలు పరిశుద్ధాత్మ దేవుడు చేయునుగాక. మీకు ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం. చూడండి, బైబిల్ తెరిచి తెల్లవారినప్పుడు ఆ దూతలు 19వ అధ్యాయం 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో
దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పెను. జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. దేవుని దూతలు లోతు దగ్గరకు వచ్చి లోతుతో మాట్లాడుతూ ఉన్నారు. లోతు ఎవరు చెప్పండి? అబ్రహాము యొక్క రక్త సంబంధికుడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాముకు దేవుడు చెప్పిన ప్రదేశానికి అబ్రహాము వెళుతున్నప్పుడు లోతు కూడా అబ్రహామును వెంబడించినవాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడా ఆస్వాదించాడు. క్రొత్త నిబంధనలో లోతును గూర్చి పరిశుద్ధ ఆత్మదేవుడు ఓ సందర్భంలో తెలియచేసిన మాట, లోతు నీతిమంతుడుగా దేవుడు మాట్లాడాడు. లోతు ఎవరు చెప్పండి? నీతిమంతుడు. ఈ లోతును గూర్చి దేవుని దూతలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి ఏమంటా ఉన్నారు? లెమ్మో ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పెను. ఈ ఊరి దోష శిక్షలో నీవు నశించిపోకూడదు. ఏ ఊరది? సొదొమ గొమొర్ర పట్టణాలండి. ఆ రోజుల్లో, ఆ కాలంలో సొదొమ గొమొర్ర పట్టణాలు మహానగరాలుగా పిలువబడ్డాయి, జంట నగరాలుగా పిలువబడ్డాయి, అభివృద్ధి చెందిన పట్టణాలుగా పిలువబడ్డాయండి. ఆర్థికంగా స్థిరపడినటువంటి పట్టణాలుగా పిలువబడ్డాయి సొదొమ గొమొర్ర పట్టణాలు. సామాజికంగా ఈ లోకపరంగా చూస్తే ఆ పట్టణాలు సమాజంలో ఒక అభివృద్ధి చెందినటువంటి మహానగరాలుగా కనపడ్డాయి. కానీ ఆ పట్టణాలు దేనితో నింపబడి ఉన్నాయో తెలుసా? పాపముతో నింపబడి ఉంది. దేనితో? పాపముతో నింపబడి ఉందండి. ఆ పాపము ఆకాశాన్ని అంటిందంట. వారి దోషం ఆకాశాన్ని అంటిందంట. అవాంఛనీయమైనటువంటి ఆ కార్యాలు దేవుడు చూస్తూ ఉండగా దేవునికి ఆయాసము, దుఃఖము, బాధ కలిగేటువంటి చెడుతనము ఆ పట్టణాల్లో ప్రజలు జరిగించారు. రోమాపత్రికలో ఆ మాట జ్ఞాపకం చేస్తాడండి దైవచనుడు. వ్యభిచార సంబంధమైన అవాంఛనీయమైన దేవుడు పెట్టిన క్రమాన్ని దాటి చాలా విరోధమైనటువంటి వాటిని వారు ఆ పట్టణాల్లో ప్రజలు ఆ కార్యాలు చేశారంట. దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు. ఆ పట్టణాలను గూర్చిన మొర ఆకాశానికి వెళ్ళిపోయిందంట. ఈయన అక్కడెందుకున్నాడు అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. ఈయన నీతిమంతుడు కదా, అబ్రహాము రక్త సంబంధికుడు కదా, అబ్రహాముతో పాటు దేవుణ్ణి వెంబడించిన వాడు కదా, దేవుని ఎరిగిన వాడు కదా, దేవుని తెలుసుకున్నవాడు కదా. మరి పాపముతో నిండిపోయిన ఆ పట్టణాలు, ఆ ప్రదేశంలో, ఆ స్థలాల్లో ఎందుకు లోతు కుటుంబం అక్కడుంది? అక్కడికి ఎందుకు వెళ్ళాడినా? 2-3 మాటల్లో నేను మీకు వివరంగా చెప్తానండి. అబ్రహామును వెంబడిస్తూ ఉన్నాడు కదా లోతు. అబ్రహామును దేవుడు ఆస్వాదించాడు. అబ్రహాముతో పాటు లోతును కూడా దేవుడు ఆస్వాదించాడు. ఎంతగా ఆస్వాదించాడంటే, అబ్రహాము లోతు ఇద్దరు కలిసి ఒక చోట నివసించలేనంతగా వారి సంపదను దేవుడు విస్తరింపచేశాడంటండి. ఒక దినాన ఏం జరిగిందంటే, అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి జగడం వచ్చిందంట. ఈ పశువులకు నీళ్లు పెట్టే దగ్గర కానివ్వండి, లేదా వాటిని మేపే దగ్గర కానివ్వండి,
లేదా వాటిని తోలుకొని వెళుతున్నప్పుడు ఒకవేళ ఆ మంద ఈ మంద కలిసి ఒకవేళ ఏదైనా వాటిని మరలా చక్కబెట్టుకునే విషయంలో కానివ్వండి, పశువుల కాపరుల దగ్గర జగడం వచ్చింది. ఆ జగడం పెరిగి 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 ఆ జగడం ఎవరి దాకా వెళ్ళిందంటే యజమానులకి ఆ విషయం తెలిసింది. అబ్రహాము పనివారు పశువుల కాపర్లు ఆ విషయాన్ని చెప్పారు. లోతు పశువుల కాపర్లు కూడా ఆ విషయాన్ని లోతుకు చెప్పారు. ఇప్పుడు అబ్రహాము లోతును పిలిపించాడు. లోతును పిలిపించి లోతుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? లోతు, మనమిద్దరము కూడా బంధువులం, మనం రక్త సంబంధికులం, నీకు నాకు మధ్యన రక్త సంబంధం ఉంది, మనం బంధువులం. మన మధ్యన జగడాలు ఉండకూడదు, కొట్లాట్లు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు. మన మధ్యన ఏముండాలంటే సమాధానం ఉండాలి. ఏముండాలి? సమాధానం ఉండాలి. నా పశువుల కాపర్లకి నీ పశువుల కాపర్లకి మధ్యన జగడం జరుగుతుంది. కాబట్టి ఓ పని చేద్దాం. దేవుడు నన్ను ఆస్వాదించాడు, దేవుడు నిన్ను కూడా ఆస్వాదించాడు. కాబట్టి ఓ పని చేద్దాం. ఈ ప్రదేశం అంతా నీ ఎదుటుంది, ఈ ప్రదేశం అంతా నీ ఎదుటుంది. ఓ పని చెయ్యి, నువ్వు తూర్పుకి వెళ్తావా? నీ పని వాళ్ళను నీ పశువుల మందలను తీసుకొని నువ్వు తూర్పుకు వెళితే నేను పడమటకు వెళ్తాను. ఒకవేళ నీ పశువులను నీ పశువుల మందలను పశువుల కాపర్లను తీసుకొని నీవు ఉత్తరానికి వెళ్తావా? నేను దక్షిణానికి వెళ్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనమిద్దరము కూడా బంధువులం, మన మధ్యన గొడవలు ఉండకూడదు, మన మధ్యన సమాధానం కావాలి. కాబట్టి ఈ ప్రదేశం అంతా నీ ఎదుటుంది. ఒక నిర్ణయానికి నీవే రా, అవకాశం నీకే ఇస్తున్నా, నీవే చెప్పు ఓ మాట అని ఇంత అవకాశం లోతుకి ఇచ్చాడు అబ్రహాం. అప్పుడు అబ్రహాం ఏమనాలి? నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోతాను బాబాయ్, లేకపోతే అన్నయ్య, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోతాను? నిన్ను బట్టి నేను దేవుని తెలుసుకున్నా, నిన్ను బట్టే దేవుడు నన్ను ఆస్వాదించాడు. సమస్య ఎక్కడుంది? పశువుల కాపరుల దగ్గర. వాళ్ళని పిలిపించి నేను మాట్లాడతా, వాళ్ళని నేను మందలిస్తా, సమస్య నేను పరిష్కరిస్తా, నేను నీతోనే ఉంటాను అని లోతు అనాలా. కానీ లోతు అనాలా. ఏమన్నాడు? లోతు ఏం చేశాడంటే కన్నులెత్తి చూశాడంట. కన్నులెత్తి చూడగానే సొదొమ గొమొర్రా పట్టణాలు లోతు దృష్టిలో కనపడ్డాయి. అవి ఎలా ఉన్నాయంటే పచ్చగా ఉన్నాయంట. ఇంకా చెప్పాలంటే ఏదోను తోట వలె ఉన్నాయంట. పాపం ఎప్పుడు మన కన్నులను ఆకర్షిస్తుంది, మన కన్నులకు పాపం ఎప్పుడు రమ్యంగానే కనపడుతుందండి. కానీ దానికి మనం ఆకర్షించబడి మనం అక్కడికి వెళ్ళకూడదు. ఇంత చక్కటి ఆత్మీయ అనుబంధాన్ని, సహవాసాన్ని, ఆశీర్వాదాన్ని, దేవుణ్ణి లోతు విడిచిపెట్టి సొదొమ గొమొర్రా పట్టణాలు ఆకర్షించగా ఆ ఆకర్షణకు లోనైనటువంటి వాడై, అబ్బా ఏదోను తోట వల్లే పచ్చగా ఉన్నాయి ఈ పట్టణాలు, లోతుతో ఉంటే ఏముందిలే, అబ్రహాముతో ఉంటే ఏముందిలే, ఆ పట్టణాలకు వెళితే నేను ఇంకా దీవించబడతాను, ఇంకా నేను ఆస్వాదించబడతాను, ఇంకా నేను గొప్ప చేయబడతాను అనుకున్నాడు. ఎవరిని విడిచిపెట్టాడు? అబ్రహామును విడిచిపెట్టాడు. అసలు ఆ రోజు ఆ స్థితి లోతుకి ఎవరిని బట్టి వచ్చింది? అబ్రహామును బట్టి. ఆ అబ్రహామును విడిచిపెట్టాడు. ఒక్కోసారి మనకు అర్థం కాదు. చిన్న చిన్నవి పరిష్కరించుకుంటే సరిపోయే వాటిని, సరిదిద్దుకుంటే సరిపోయే వాటి దగ్గర సరిదిద్దుకోకుండా, పరిష్కరించుకోకుండా మొండిగా, మూర్ఖంగా కొన్ని బంధాలను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాం. ఏదో బాగుపడిపోదామని. బాగుపడటం కాదు, పతనానికి వెళ్ళిపోతామండి, నాశనానికి వెళ్ళిపోతాం. ఆత్మీయులను, ఆత్మీయ నాయకులను, సహవాసాన్ని, దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. నేను మీకు ప్రారంభంలోనే చెప్పాను, కుటుంబం అన్న తర్వాత, సంఘం అన్న తర్వాత, సమాజం అన్న తర్వాత చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, ఎవరి ద్వారానో వస్తూ ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకొని వాటికి పరిష్కారాన్ని వెతుక్కోవాలి. దేవుని పాదాలు పట్టుకొని మనం అడగాలి. దేవుడు సమాధాన స్థితిని కలగచేస్తాడు. అలా లోతు చేయలా.
అవకాశం వచ్చింది. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా లోతు కళ్ళెత్తి సొదొమ గొమొర్రా పట్టణాలను చూశాడంట. చాలామంది తల్లిదండ్రులు విడిచిపెట్టి అలా వెళ్ళిపోతుంటారు. వీరితో ఉంటే ఏముంటుంది? సపరేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతే బాగుపడవచ్చు, డెవలప్ అవ్వచ్చు, స్వేచ్ఛ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని. దానివల్ల మనం నష్టపోతాం. అబ్రహామును విడిచి సొదొమ గొమొర్రా పట్టణాల వైపు వెళ్ళినా లోతుకి నష్టమే జరిగింది, కానీ లాభం జరగలేదండి. సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ నివసిస్తున్నాడు లోతు. అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, అయ్యా లోతు వెళ్ళిపోయాడు, సొదొమ గొమొర్రా పట్టణాల వైపు వెళ్ళాడు, మరి ఇప్పుడు నేను ఇటు వెళ్ళమంటావా అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. సొంతగా వెళ్ళిపోలా. అప్పుడు దేవుడు అన్నాడు అబ్రహాముతోటి, అబ్రహాము అదిగో ఈ వైపు నీ కళ్ళెత్తి చూడు, నువ్వెంతవరకు చూడగలుగుతున్నావో అంతవరకు ఆ ప్రదేశాన్ని నేను నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తాను అని అబ్రహాముతో దేవుడు మాట్లాడితే, దేవుడు మాట్లాడిన ప్రదేశంలో అబ్రహాము నిలుచున్నాడు. దేవుడు మాట్లాడిన ప్రదేశంలో అబ్రహాము నిలిచి ఉంటే అబ్రహామును దేవుడు దర్శించాడు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. అబ్రహామును దేవుడు దర్శించి సంతానాన్ని ఇచ్చి అబ్రహామును ఆస్వాదించాడు. ఏం జరిగింది? లోతు పట్టణ, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు పాపం దేవుని దృష్టికి ఘోరంగా ఉంది కదా, ఆ పట్టణాలను దేవుడు నాశనం చేయబోతుండగా ఆ విషయాన్ని అబ్రహాముకు చెప్తే, అబ్రహాము అక్కడ ఎవరున్నారు? లోతు కుటుంబం ఉందని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు, మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, తను తగ్గించుకున్నాడు. లోతుకి ఇవేం పట్టడంలా ప్రార్థన మర్చిపోయాడు, సహవాసం మర్చిపోయాడు, వాక్యం మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. ఎక్కడ కూర్చున్నాడో తెలుసా లోతు? ఒక్క మాట చూపిస్తాను. 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. ఎక్కడ కూర్చున్నాడంట? సొదొమ గవిని యొద్ద, గవనుల యొద్ద. గ్రామాల్లో కొన్ని రచ్చబండలు ఉంటాయి, అక్కడ కొంతమంది కూర్చుని ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు. సొదొమ గవనుల యొద్ద కూర్చున్నాడంట. అబ్రహాము ఎక్కడ కూర్చున్నాడు? 18వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. యెహోవా అతనికి కనపడ్డాడు. గుడారపు ద్వారము, దేవుని గుడారపు ద్వారము, దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర అబ్రహాం కూర్చున్నాడు. లోతు ఎక్కడ కూర్చున్నాడు? గవనుల దగ్గర కూర్చున్నాడు. దేవుని పిల్లలకు, దేవుని సేవకులకు, దేవుని సన్నిధికి దూరమైన లోతు జీవితంలోనికి లోకము, దాని ఆశలు, లోక సంబంధమైన అవన్నీ కూడా లోతు జీవితంలోకి వచ్చేసి సొదొమ గొమొర్రా గవనుల దగ్గర కూర్చొని అక్కడ పంచాయతీలు చేస్తూ ఉన్నాడండి, అక్కడ కబుర్లు చెప్తా ఉన్నాడు, లోక సంబంధమైన విషయాలను చర్చిస్తూ ఉన్నాడు. అన్నీ పోయింది. ప్రార్థన పోయింది, సహవాసం పోయింది, వాక్యం చదువుకోవడం పోయింది, దేవుని మందిరం పోయింది, ప్రభు బల్లారాధన పోయింది, అన్నీ పోయినాయి. ఇక లోతు జీవితంలోకి ఏమొచ్చినాయి? తిరణాలు వచ్చినాయి, సంబరాలు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి, సీరియళ్ళు వచ్చినాయి, జోకులు వచ్చినాయి, వ్యంగ్యంగా మాట్లాడటం, అపహాస్యం చేయడం, ఇవన్నీ చోటు చేసుకుని లోతు జీవితంలోనికి. కానీ దేవుని ఉగ్రత లోతు మీదకి రాకున్నట్లుగా అబ్రహాము విజ్ఞాపన అడ్డుపడతా ఉంది. ఈ రోజున మనం ఒకవేళ భక్తిలో దిగజారిపోయి భక్తిహీనులమైనప్పటికీ కూడా దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఆగుతుంది అంటే ఎవరో మన కోసం ఏం చేస్తూ ఉన్నారు? విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. నీ కొరకు దేవుని సన్నిధిలో అడ్డుపడతా ఉన్నారు. నీ ఇష్టం వచ్చినట్టుగా దేవుని సన్నిధి మందిరాన్ని విడిచిపెట్టి మూర్ఖంగా, మొండిగా నువ్వు తిరుగుతూ దేవునికి ఇష్టం లేని కార్యాలు నువ్వు చేస్తున్నా దేవుని కోపం నీ మీదకి రాకుండా ఆగింది అంటే నీకు సంబంధించిన వారు ఎవరో దేవుని దగ్గర అడ్డుపడుతున్నారు. దానిని బట్టి దేవుని ఉగ్రత రాలా. వారు కానీ కొంచెం ప్రక్కకు తొలిగారా మన జీవితాలు ఏమైపోతాయో, మన బ్రతుకులు ఏమైపోతాయో, మన కుటుంబాలు ఏమైపోతాయో మనకి తెలియదండి. లోతు కాపాడబడడానికి కారణం ఒక్కటే,
అబ్రహాము విజ్ఞాపన. లోతు భక్తిహీనుడైపోయి సొదొమ గొమొర్రా దగ్గర కూర్చొని లోక సంబంధమైన వాటిలో పాలు పంపులు పొందుతున్నా అతని మీదకి దేవుని కోపం రాలేదు అంటే అబ్రహాము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ దేవదూతలు లోతు ఇంటికి వెళ్ళారంట. ఒక రాత్రంతా లోతు ఇంట్లో గడిపారంట. అబ్రహాముని గురించి చెప్పారేమో, దేవుని గురించి చెప్పారేమో, భక్తి సంబంధమైన విషయాలు ఆ రాత్రంతా కూడా ఆ కుటుంబానికి దేవుని దూతలు ప్రకటించారేమో. తెల్లవారుతా ఉంది. దేవదూతలు చెప్తా ఉన్నారు లోతుతోటి, అయ్యా ఈ ఊరి దోష శిక్షలో మీరు ఏమవ్వకూడదు, నశించిపోకూడదు. ఇప్పటికే మీరు భక్తిహీనులైపోయారు, ప్రార్థన అనుభవాలు కోల్పోయారు, దేవునికి దూరం అయిపోయారు, దేవుని సహవాసానికి దూరం అయిపోయారు. అయినా దేవుని కృప మీ మీద నిలుచుంది. దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ ఊరి దోష శిక్షలో మీరు కూడా నశించిపోకుండానట్లుగా మీరేమవ్వాలి, ఇక్కడ నుండి మీరు లేవాలి. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. చూడండి 19వ అధ్యాయం 15వ వచనంలో, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును ఏం చేస్తూ ఉన్నారు, త్వర పెడతా ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఈ ఆరాధనలో నిన్ను త్వర పెడతా ఉన్నాడు. భక్తిహీన ఆ స్థితిలో నుండి, అనుభవాల్లో నుండి, లోక సంబంధమైన సహవాస అనుభవాల్లో నుండి నువ్వు లేవాలి. ఒకవేళ నువ్వు అక్కడే కూర్చుంటే దేవుని ఉగ్రత రాబోతా ఉంది. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి దేవుని అగ్ని కురవబోతా ఉంది. ఆ పట్టణం నశించిపోబోతా ఉంది. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, త్వర పెడుతున్నాడు. త్వర పెడుతున్నాడు. లేమో, ఈ ప్రదేశం నీవు ఉండవలసింది కాదు, ఈ చోట నువ్వు నివసించకూడదు, నువ్వు లే అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, తడవ చేస్తూ ఉన్నారు. చాలామంది తడవ చేస్తున్నారు. నేను మీకు మనవి చేస్తున్నాను, తడవ చేయొద్దు. దేవుడు మిమ్మలను త్వర పెడుతున్నాడు, దేవుడు మిమ్మలను దర్శిస్తున్నాడు. మీరున్న ఆ భక్తిహీన ఆ స్థితి నుండి, లేదా ఆత్మీయ స్థితిలో మీరు దిగజారిపోయిన అనుభవంలో నుండి, దేవునికి దూరం అయిపోయిన అనుభవంలో నుండి, దేవుని సహవాసానికి దూరం అయిపోయిన అనుభవంలో నుండి మీరు లేవాలి. త్వరపెట్టి ఏమంటున్నాడంటే, లెమ్మో. ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకున్నట్లుగా నీ భార్య, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పెను. దేవదూతలు అవకాశాన్ని ఇచ్చి లోతును త్వర పెడతా ఉన్నారు. లోతునే కాదు, లోతును బట్టి ఇప్పుడు లోతు భార్య, లోతును బట్టి తన 2 కుమార్తెలు, మొత్తం ఎంతమంది? 4. వారిని త్వరపెట్టి వారి చేతులు పట్టుకొని అక్కడ నుండి వారిని బయటికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ఆ పర్వతానికి మీరు పారిపోండి, ఆ పర్వతానికి మీరు పారిపోండి, ఆ కొండకి మీరు పారిపోండి. లోతు కుటుంబంతో దేవుని దూతలు చెప్పారు. లోతు అంటున్నాడు, అక్కడి దాకా మేము వెళ్ళలేము, ఇదిగో దగ్గరలో ఈ పట్టణం ఉంది, ఇక్కడికి వెళ్తాం, ఈ ప్రాంతానికి వెళ్తామంటే దేవుని దూతలు అన్నారు, ఇంకొక అవకాశం ఇచ్చారు. సరే అలాగే వెళ్ళండి, ఇక్కడ ఉండమాకండి, మీరు ఇక్కడ ఉండమాకండి అంటే వెంటనే లోతు తన భార్య 2 కుమార్తెలు అక్కడి నుండి లేచి వారు ప్రయాణమయ్యారు. వారు ముందుకు కొనసాగించబడ్డారు. లోతు భార్య తర్వాత వెనక్కి తిరిగి చూచి ఉపస్తంభం అయిపోయింది. లోతు తన 2 కుమార్తెలు దాటి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుడు అగ్నిని కురిపించాడు. ఇప్పటికి కూడా శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు, ఆనాడు దేవుడు కురిపించిన అగ్ని ఆ ప్రాంతం ఇప్పటికి కూడా అక్కడ పంట పొలాలు ఏవీ పండవంట. అదంతా కూడా నిస్సారమైపోయిందంట. ఆ ప్రదేశం అంతా కూడా చూడటానికి గడ్డి పరకలు కూడా కనబడవంట. అంత దేవుని ఉగ్రత అగ్ని అక్కడ కుమ్మరించబడింది. నేను మీకు చెప్తా ఉన్నాను, దేవుని వెలుగు మన మీదకి వస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, లెమ్మో నీవు తేజరిల్లుము అంటున్నాడు. ఆయన మహిమ మన మీద
ఉదయించబోతా ఉంది. ఎక్కడి నుండి లేవాలి? ఆత్మీయ స్థితిలో మృతమైన అనుభవాల్లో నుండి మనము తిరిగి లేవాలి. ఉండకూడని స్థలాలలో, పాపముతో అపవిత్రతో నిండిన ప్రదేశాల్లో ఒకవేళ తెలుసో తెలియకో అక్కడికి మనం వెళ్ళాం. అక్కడ నుండి మనము తిరిగి లేవాలి. ఒక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఒక అవకాశం మనకి దేవుడు ఇస్తున్నాడు. ఇంకా ఏ బలహీనతలో మనం పడిపోయి ఉన్నామో, ఏ అపవిత్రతలో మనం పడిపోయి ఉన్నామో, ఏ పాపములో మనం పడిపోయి ఉన్నామో, దేవునికి దుఃఖాన్ని కలిగించే ఆ స్థితిలో ఎక్కడ మనము పడిపోయి ఉన్నామో, దేవుడు ఒక అవకాశం ఇస్తూ అంటున్నాడు, అక్కడ నుండి నువ్వు లేమో, నేను నిన్ను తేజరిల్ల చేస్తాను, నా మహిమను నీ మీద ఉదయింప చేస్తాను. యెహోవా వెలుగు వచ్చి ఉన్నది, లెమ్మో, తేజరిల్లమో, ఆయన మహిమ మన మీద కనబడతా ఉంది. మనము తేజరిల్లినట్లు, దేవుని మహిమలో మనము ప్రకాశించున్నట్లుగా మృతమైన స్థితిలో నుండి మనం లేద్దాం, పాపపు స్థితిలో నుండి మనం లేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు ముయ్యండి, ఎక్కడ వారు అక్కడ. ఎక్కడ వారు అక్కడ ప్రార్థనలో ప్రభు తట్టు చూద్దాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో యెహోవా వెలుగు నీకు వచ్చి ఉంది. లెమ్ము, నీవు తేజరిల్లము. ఆయన మహిమ నీ మీద కనబడతా ఉంది. నువ్వు తేజరిల్లాలి అంటే నువ్వు లేవాలి. నామకార్థ స్థితి నుండి నువ్వు లేవాలి. తెలుసో తెలియకో నీవు వెళ్ళిన అపవిత్రమైన స్థలాలు, పాప సంబంధమైన స్థలాలు, వాటిని విడిచిపెట్టి నువ్వు లేవాలి. అక్కడి నుండి నువ్వు లేవాలి. నువ్వు తేజరిల్లాలి, నువ్వు ప్రకాశించాలి. దేవుని మహిమ నీ మీద కనబడతా ఉంది. దేవుని మహిమ నీ మీద కనబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున. యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నేనెందుకని నీ సొత్తుగా మారితి
స్థితిలో మనము నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. విడిచిపెడదాం. నా తను అందున శ్రమలు సహించి నీ వారసుడా నైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నీలోనే నుండుటే, నాలో నీ ఉండుటే, నీలోనే నుండుటే, నాలో నీ ఉండుటే, నీలోనే నుండుటే, నాలో నీ ఉండుటే, నీలోనే నుండుటే, నాలో నీ ఉండుటే. నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందినా. నీలోనే నుండుటే, నాలో నీ ఉండుటే, నీలోనే నుండుటే, నాలో నీ ఉండుటే, నీలోనే నుండుటే, నాలో నీ ఉండుటే, నీలోనే నుండుటే, నాలో నీ ఉండుటే. నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందెదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, 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 యేసయ్యా నీ రక్తము
హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలపు ఆరాధనలో మేము ప్రకాశించున్నట్లుగా, మేము తేజరిల్లినట్లుగా మమ్మలను లెమ్మని మీరు మాట్లాడుతున్నారు. ఏ విషయాల్లో మేము లేవాలో మీరు మా ముందు తేటగా అనుభవాలను ఉంచారు. ఆయా స్థితుల్లో నుండి మేము లేచిన వారమై తేజరిల్లున్నట్లుగా మీ కృప, మీ సన్నిధిలో నిలిచిన ఒక్కొక్కరి మీద మీరు నిలిపి బలపరిచి ప్రకాశింపచేసి తేజరిల్లింపచేసి మీ కొరకై సాక్షులుగా నిలబెట్టి మహిమ పొందమని దీవించమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్.